హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ నోటిఫికేషన్ బిల్ కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం, నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ. అండ్ అదేవిధంగా ఫిన్నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంది, ఫిన్నిఫ్టీ ఎక్స్పైరీ అనాలిసిస్ కూడా చేసుకుందాం. సో ఇక్కడ ఫస్ట్ నిఫ్టీ వీక్లీ టైం ఫ్రేమ్ బేసిస్ పైన ఫస్ట్ మార్కెట్ని చూద్దాము, దాని తర్వాత మన డైలీ టైం ఫ్రేమ్ అండ్ షార్టర్ టైం ఫ్రేమ్కి వద్దాం. సో వీక్లీ బేసిస్ పైన మన మార్కెట్ని చూసామనుకోండి నిఫ్టీని. సో నిఫ్టీ వచ్చేసి చాలా షార్ట్ రేంజ్లో మార్కెట్ అనేది ఈ వీక్లో ట్రేడ్ అయింది, కంప్లీట్లీ రేంజ్ బౌండ్లో ఉండే మార్కెట్ అనేది. అండ్ ఇక్కడ మార్కెట్ అనేది మేజర్ రెసిస్టెన్స్ని మార్కెట్ అనేది ఫేస్ చేస్తుంది, అండ్ 19,875 or 79 లెవెల్ని మార్కెట్ ఫేస్ చేస్తుంది. అండ్ డౌన్ సైడ్లో అదేవిధంగా 19,600 లెవెల్ అనేది మేజర్ సపోర్ట్గా ఉంది. సో ఇక్కడ ఈ రేంజ్ బ్రేక్ అవుతే ఈ వీక్లో సో మంచి మూమెంటం అప్ సైడ్లో చూడవచ్చు, ఆర్ఎల్స్ మార్కెట్లో రేంజ్ బ్రేక్ డౌన్ అయితే డౌన్ సైడ్లో మూమెంటం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. బట్ మోస్ట్లీ అప్ సైడ్లోనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, బికాస్ మన ప్రైస్ యాక్షన్ చూసామనుకోండి, ఇక్కడ నుంచి మనం వీక్లీ టైం ఫ్రేమ్లో ప్రైస్ యాక్షన్ చూస్తే స్టిల్ ఇంకా కూడా మార్కెట్ అనేది పాజిటివ్గా ఉంది, హయ్యర్ హైస్లో ఉంది. సో మార్కెట్ ఒకవేళ ఈ రేంజ్ బ్రేక్ అయింది అనుకోండి, మార్కెట్ ఈ అయితే లెవెల్ ఉందో వీక్లీ టైం ఫ్రేమ్లో లైక్ 20,000 20,100 ఆ లెవెల్ వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఈ లెవెల్స్ని మార్కెట్ అనేది టెస్ట్ చేసే ఛాన్సెస్ అనేది ఉంటుంది నిఫ్టీది. సో ఇది మనకి నిఫ్టీలో చూపిస్తుంది. ఒకవేళ మార్కెట్ బ్రేక్ అవ్వకుంటే కనుక ఇక్కడనే మార్కెట్ టైం పాస్ చేస్తుంది, అండ్ దాని తర్వాతనే మార్కెట్ అనేది యాక్షన్ షో చేసే ఛాన్సెస్ ఉంటుంది. యాజ్ ఏ ఆప్షన్ బయర్ మీరు కొద్దిగా క్వాంటిటీ తక్కువ పెట్టి ట్రేడ్ చేయండి అండ్ సేఫ్గా ప్లే చేయడానికి ట్రై చేయండి. అండ్ ఆప్షన్ సెల్లర్స్కి అయితే చాలా బెనిఫిట్ అయింది ఈ వీక్లో. సో ఇప్పుడు మార్కెట్ అనేది వచ్చే వీక్ మార్కెట్ ఒకవేళ బ్రేక్అవుట్ అయితే ఈ లెవెల్స్ వరకు అయితే మార్కెట్ అనేది వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఇది ఒక పిక్చర్ మనకి నిఫ్టీ వీక్లీ టైం ఫ్రేమ్లో చూపిస్తుంది. ఒకవేళ బ్రేక్ డౌన్ అయిందనుకోండి, ఇన్ డౌన్ సైడ్లో ఏదైతే ట్రెండ్ లైన్ ఉందో ఇక్కడ మనకి ట్రెండ్ లైన్ కనిపిస్తుంది కదా, సో ఈ ట్రెండ్ లైన్ సపోర్ట్ తీసుకొని మార్కెట్ అప్ సైడ్లో ఉంది. ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ అయితే మార్కెట్ అట్లీస్ట్ 19,600 అండ్ 19,500 బిలో ఉండాలి, అప్పుడే మనం వీక్లీలో బేరిష్ అని అనుకోవచ్చు. సో వీక్లీలో ఒకవేళ ఈ లెవెల్స్ కింద ఉందనుకోండి మార్కెట్, అప్పుడు మార్కెట్ డౌన్ సైడ్లో మంచి టార్గెట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. బట్ యాజ్ ఆఫ్ నో ఇప్పుడు ప్రకారం చూస్తే కనుక చార్ట్, సో చార్ట్ అనేది స్టిల్ ఇంకా కూడా ఒక బులిష్ ప్యాటర్న్లోనే ఉంది కాబట్టి ఫర్దర్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బట్ ఈ లెవెల్స్ అనేది మార్కెట్ అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా ఉన్నాయి, ఈ లెవెల్స్ బ్రేక్ అవ్వాలి, బ్రేక్ అవుతేనే మనం ఫర్దర్ మూమెంటం ఎక్స్పెక్ట్ చేయవచ్చు నిఫ్టీలో, అండ్ అప్పటి వరకు ఎక్స్పెక్ట్ చేయలేం నిఫ్టీని. సో నిఫ్టీ స్టిల్ ఇంకా కూడా ఒక రేంజ్ బౌండ్లో స్టక్ అయి ఉంది నిఫ్టీ. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. సో బ్యాంక్ నిఫ్టీ కూడా మనం వీక్లీ టైం ఫ్రేమ్ చూసుకుందాం, సో ఫిన్నిఫ్టీ కూడా చూసుకుందాం. సో ఇక్కడ మనం బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్టయితే, సో బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఇక్కడ మార్కెట్ అనేది ఇక్కడ కూడా మార్కెట్లో చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఆల్ 3 వీక్స్ నుంచి మార్కెట్ ఇదే రేంజ్లో ఉంది. అండ్ ఇక్కడ మార్కెట్ ఒక బుల్లిష్ యాక్షన్ అనేది బ్యాంక్ నిఫ్టీలో చూపిస్తుంది, అండ్ పిన్ బార్ క్యాండిల్ లాగా ఒక క్యాండిల్ కూడా ఫామ్ అయింది. బట్ అప్ సైడ్లో మనం చూసినట్టయితే ఇక్కడ కూడా 44,000 43,800 రెసిస్టెన్స్ లెవెల్స్ ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీలో వీక్లీలో. అండ్ డౌన్ సైడ్లో వచ్చేసి అరౌండ్ 43,000కి దగ్గరలో మార్కెట్ అనేది ఒక సపోర్ట్ లెవెల్ ఉంది వీక్లీలో. సో ఇక్కడ కూడా మార్కెట్ అనేది ఒక రేంజ్ బౌండ్లో స్టక్ అయి ఉంది వీక్లీ టైం ఫ్రేమ్ బేసిస్ పైన బ్యాంక్ నిఫ్టీ కూడా. సో బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ వెళ్ళాలంటే ఈ లెవెల్స్ పైన మార్కెట్ సస్టైన్ అవుతూనే అప్ సైడ్ వెళ్తుంది, అండ్ డౌన్ సైడ్ అయితే మంచి సపోర్ట్ కనిపిస్తుంది. ఒకవేళ మార్కెట్ అనేది 43,000 బిలో బ్రేక్ డౌన్ అయితే మార్కెట్ ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అప్పటి వరకు మార్కెట్ అనేది ఇక్కడనే సైడ్ వేస్లో ఉండే ఛాన్సెస్ వీక్లీ టైం ఫ్రేమ్ బేసిస్ పైన కనిపిస్తుంది. బికాస్ ఆల్మోస్ట్ ఆల్ 3 వీక్స్ అంటే ఇంకొక వీక్ అవుతే హోల్ మంత్ కూడా మార్కెట్ అనేది అదే రేంజ్ అదే ప్లేస్లో ట్రేడ్ అవుతున్నట్టు బ్యాంక్ నిఫ్టీ కూడా. అండ్ ఫిన్నిఫ్టీకి చూద్దాం, ఫిన్నిఫ్టీ వీక్లీ టైం ఫ్రేమ్ చూసుకుందాం. సో ఫిన్నిఫ్టీ పెడతాను. సో ఫిన్నిఫ్టీ చూసినట్టయితే ఫిన్నిఫ్టీకి కూడా 3 వీక్స్ మనం చూసామనుకోండి, స్టిల్ మార్కెట్ అనేది 3 వీక్స్లో మార్కెట్ అదే రేంజ్లో ఉంది అండ్ అదే రేంజ్ బౌండ్లో ఉంది. అండ్ అప్ సైడ్ ఫిన్నిఫ్టీలో చూస్తే 19,800 రెసిస్టెన్స్ ఉంది, అండ్ డౌన్ సైడ్లో చూస్తే 19,600 అండ్ 19,500 లెవెల్స్ అనేది ఫిన్నిఫ్టీలో వీక్లీ సపోర్ట్ కనిపిస్తుంది. అండ్ డౌన్ సైడ్లో మంచి సపోర్టే కనిపిస్తుంది, ఈవెన్ ఇక్కడ బులిష్ యాక్షన్ కూడా కనిపిస్తుంది ఈ వీక్లో స్లైట్లీ. బట్ మార్కెట్ అనేది రేంజ్ బౌండ్లో ఉంది. ఒకవేళ ఈ లెవెల్స్ మార్కెట్ పైకి వెళ్ళాలి, అట్లీస్ట్ మార్కెట్ అనేది 19,700 19,800 లెవెల్ పైకి వెళ్తే అప్పుడు ఫిన్నిఫ్టీ కూడా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తాయి. అండ్ ఇక్కడ నుంచి మనం డ్రా చేసినా కూడా ఒక ట్రెండ్ లైన్ డ్రా అవుతుంటుంది, ఆ ట్రెండ్ లైన్ కూడా వీక్లీలో బ్రేక్అవుట్ అయినట్టు మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు.
చేయొచ్చు. అంటే ఇక్కడ నుంచి మనం ట్రెండ్ లైన్ డ్రా చేసామనుకోండి అండ్ ఒక ట్రెండ్ లైన్ కూడా డ్రా అవుతుంది. అండ్ ఆ ట్రెండ్ లైన్ పైన మార్కెట్ ఉందనుకోండి వీక్లీ బేసిస్ పైన, సో మార్కెట్ అనేది ఫర్దర్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ డౌన్ సైడ్లో సపోర్ట్ వచ్చేసి 19,600 అండ్ 19,500 మంచి సపోర్ట్లకి యాక్ట్ చేస్తుంది ఒకవేళ ఆ ట్రెండ్ లైన్ వీక్లీ ట్రెండ్ లైన్ కనుక బ్రేక్అవుట్ అవుతాయి. సో ఇది మనకి వీక్లీ పిక్చర్. అండ్ ఇప్పుడు మనం డైలీ టైం ఫ్రేమ్స్ చెక్ చేసుకుందాం. సో ఫస్ట్ నిఫ్టీ నుంచి డైలీ టైం ఫ్రేమ్ చూద్దాం. సో ఫస్ట్ నేను నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ పెడతాను. సో ఇక్కడ మనం డైలీ టైం ఫ్రేమ్లో చూసామనుకోండి నిఫ్టీని, సో కంప్లీట్లీ మార్కెట్ అనేది చాపీగా అనిపిస్తుంది. సో కంటిన్యూస్లీ మార్కెట్ అనేది రివర్సల్ క్యాండిల్సే కనిపిస్తుంది. ఇక్కడ చూస్తే మనము రివర్సల్ క్యాండిల్సే కనిపిస్తాయి కంటిన్యూస్లీ. ఇంట్రాడేలోనైతే మొమెంటమే లేదు, అసలు చాలా టఫ్ ఇంట్రాడేలో మనం ట్రేడ్స్ ప్లాన్ చేయడానికి. సో కంప్లీట్లీ టీటాడికేనే జరుగుతుంది. అండ్ ఇక్కడ నుంచి మనం చూసినట్టయితే కంటిన్యూస్లీ మార్కెట్ అనేది ఈ రెసిస్టెన్స్ ఏదైతే ఇక్కడ నుంచి మార్కెట్ ఫాల్ అయిందో ఆ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ని మార్కెట్ ఫేస్ చేస్తుంది. ఇక్కడ బ్రేక్ చేయడానికి వెళ్ళింది ఫస్ట్లో మార్కెట్ అనేది. ఇక్కడ నుంచి మళ్ళీ ఈ యొక్క హై ఉందో ఈ హైని మార్కెట్ అనేది బ్రేకే చేయలేదు. కంటిన్యూస్లీ ఆల్మోస్ట్ ఆల్ వీక్ అంతా కూడా మార్కెట్ అనేది ఇదే రేంజ్లో స్టక్ అయి ఉంది. సో ఇక్కడ నుంచి కూడా డౌన్ సైడ్ నుంచి మనకు ఒక ట్రెండ్ లైన్ డ్రా అవుతుంది మనకి నిఫ్టీలో. అండ్ డౌన్ సైడ్ లెవెల్ ఏమనేది 19,700 బిలో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు పిఈ సైడ్లో. అండ్ బిలో ఉంటే డౌన్ సైడ్లో ప్లాన్ చేయవచ్చు క్వాంటిటీ తక్కువ పెట్టి. ఒకవేళ 19,600 బ్రేక్ అయిందనుకోండి అప్పుడు మనం కావాల్సి వస్తే క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు. ఈ లెవెల్ కిందనే మనం పిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. బ్రేక్ డౌన్ అవుతే ఒకవేళ బ్రేక్అవుట్ అయిందనుకోండి అప్ సైడ్లో అరౌండ్ 19,879 రెసిస్టెన్స్ ఉంది. ఈ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయ్యి మార్కెట్ సస్టైన్ అయిందనుకోండి ఫర్దర్గా మార్కెట్ నిఫ్టీ వచ్చేసి 19,900 అండ్ 20,000 లెవెల్ వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. బట్ మార్కెట్ అనేది కొద్దిగా పేషెన్స్తో హోల్డ్ చేయండి అండ్ మీరు ఓవర్ ట్రేడింగ్ చేయకండి. మార్కెట్ ఈ యొక్క లెవెల్ని మార్కెట్ అప్ సైడ్లో కానీ డౌన్ సైడ్ కానీ బ్రేక్ డౌన్ అయితే అప్పుడే మనం ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు నిఫ్టీలో. సో వెరీ క్లియర్గా అండి డౌన్ సైడ్లో సపోర్ట్ వచ్చేసి 19,700 యాజ్ ఆఫ్ నో సపోర్ట్, 19,600 కూడా ఒక మంచి సపోర్ట్ లెవెల్. అండ్ అప్ సైడ్లో 19,879 ఆర్ 19,800 లెవెల్. అట్ ప్రజెంట్గా మార్కెట్ అనేది 19,800 లెవెల్ దగ్గరలో ట్రేడ్ అవుతుంది. సో ఇది రెండు కూడా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లకి యాక్ట్ చేస్తుంది. ఇదైతే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. సో ఇదైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లకి యాక్ట్ చేస్తుంది. సో ఈ లెవెల్ పైనే మార్కెట్ వెళ్ళింది అనుకోండి అప్పుడు 19,900 20,000 లెవెల్ 20,100 లెవెల్ వరకు కూడా మార్కెట్ టార్గెట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే అట్లీస్ట్ మార్కెట్ అనేది ఒక 200 పాయింట్స్ మార్కెట్ అప్ సైడ్లో మూవ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మార్కెట్ అనేది ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే మనకు ఒక 200 పాయింట్స్ మార్కెట్ అప్ సైడ్లో ఉంటుంది. దాంట్లో మనం ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు నిఫ్టీలో. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. సో బ్యాంక్ నిఫ్టీ పెడతాను ఇక్కడ. సో బ్యాంక్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ చూసినట్టయితే మనకి ఫ్రైడే రోజు ఏదైతే సెషన్ ఉందో పాజిటివ్గానే ఉండే. అండ్ కాకపోతే మార్కెట్ అనేది అప్ సైడ్లో బ్రేక్అవుట్ అవ్వలేకపోయింది. అండ్ ప్రీవియస్లీ మార్కెట్ చూసినట్టయితే ఒక ఇన్సైడ్ బార్ క్యాండిల్ ఫామ్ చేసింది అండ్ హై బ్రేక్ అయింది. దాని ప్రీవియస్ డే ఒక హైని బ్రేక్ చేసింది, అంతకుముందు హైని కూడా బ్రేక్ చేసింది అండ్ పాజిటివ్ కనిపించింది. అండ్ ఇక్కడ మార్కెట్ అనేది రెసిస్టెన్స్ని ఫేస్ చేస్తుంది. 43,800 లెవెల్ రెసిస్టెన్స్ ఉంది అండ్ 44,000 లెవెల్ రెసిస్టెన్స్ ఉంది. దానిపైన కూడా ఇక్కడ కూడా రెసిస్టెన్స్ ఉంది అరౌండ్ 44,400 లెవెల్ దగ్గర. కాకపోతే మార్కెట్ అనేది అప్ సైడ్లో 44,000 లెవెల్ పైన సస్టైన్ అవుతే మనం ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు సిఈ సైడ్లో. బట్ ఇక్కడ కూడా మనం ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు 43,800 బ్రేక్అవుట్ అయితే. బట్ క్వాంటిటీ చాలా తక్కువ పెట్టి మాత్రమే ప్లాన్ చేయవచ్చు. 44,000 లెవెల్ పైనకి వెళ్ళిందంటే మీరు ఇంకా క్లియర్లీ అప్ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. దట్ టు 44,400 లెవెల్ వరకు 44,400 లెవెల్ వరకు మార్కెట్లో అప్పుడు ప్లాన్ చేయవచ్చు. 44,000 లెవెల్ పైన సస్టైన్ అవుతాయి. అండ్ డౌన్ సైడ్లో మార్కెట్ అనేది సపోర్ట్ తీసుకుంటే ఈ ఒక క్యాండిల్ అంటే ఫ్రైడే రోజు ఒక క్యాండిల్ దానికన్నా ముందు క్యాండిల్ అయితే లో ఉందో అది ఇంపార్టెంట్. దాని కింద మార్కెట్ ట్రేడ్ అవుతుంది అనుకోండి. సో అరౌండ్ 43,500 బిలో ఉంటే మార్కెట్లో ఆర్ 43,400 బిలో ఉంటే అప్పుడు మనం పీఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. అండ్ అప్పటి వరకు పీఈ సైడ్లో ప్లాన్ చేయకండి. మార్కెట్ కంప్లీట్లీ సైడ్ వేస్లో ఉంది కాబట్టి క్వాంటిటీ తక్కువ పెట్టి మాత్రమే ట్రేడ్స్ అనేది ప్లాన్ చేయండి. డౌన్ సైడ్ 43,500 43,400 సపోర్ట్స్ బిలో మార్కెట్లో పీ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. అండ్ అప్ సైడ్లో 43,800 ఆర్ 44,000 లెవెల్ పైన మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. సో ఈ లెవెల్స్ బ్రేక్ అవుతే ఆ లెవెల్స్ బేసెస్ పైన మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. అండ్ అదేవిధంగా ఫిన్నిఫ్టీకి వెళ్దాం. సో రేపు ఫిన్నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. సో ఫిన్నిఫ్టీ అనాలిసిస్ చేసుకుందాం. సో ఇక్కడ నేను ఫిన్నిఫ్టీ పెడతాను. సో ఫిన్నిఫ్టీ వచ్చేసి ఇక్కడ లెవెల్స్ కూడా డ్రా చేస్తాను ఫిన్నిఫ్టీకి సో దట్ మీకు ఒక ఐడియా ఉంటుంది. సో మీరు మార్క్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మన ఫిన్నిఫ్టీకి వచ్చేస్తే ఫిన్నిఫ్టీ 19,600 లెవెల్
ఆర్ మార్కెట్ అనేది ఇక్కడ 2 లెవెల్స్ నేను మార్క్ చేశాను. సో ఇక్కడ చూడండి, ఈ లెవెల్స్ మీరు నోట్ చేసుకోండి. ఒకవేళ మార్కెట్ అనేది అప్ సైడ్లో మార్కెట్ అనేది బ్రేక్ అయింది అనుకోండి, అరౌండ్ ఫ్రైడే రోజున్న క్యాండిల్ ఒక హై బ్రేక్ చేసింది అనుకోండి, 19,677 మార్కెట్ పైన సస్టైన్ అవుతుంటే అప్పుడు మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. అండ్ అప్ సైడ్లో మన టార్గెట్ వచ్చేసి 19,800 లెవెల్ వరకు మనం టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ డౌన్ సైడ్లో మార్కెట్ వచ్చేసి 19,600 లెవెల్ బిలో మార్కెట్లో ట్రేడ్ అవుతాయి. షార్ట్గా అంటే 19,600 బిలో మార్కెట్ వచ్చింది అనుకోండి, ఇక్కడ నుంచి మార్కెట్లో కొద్దిగా డౌన్ సైడ్ రావచ్చు. బట్ క్లియర్ కన్ఫర్మేషన్ ఎప్పుడు వస్తుంది అంటే 19,500 అండ్ 451 లెవెల్ కింద మార్కెట్లో అప్పుడు డౌన్ సైడ్ మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, అంటే స్ట్రాంగ్ సెల్లింగ్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ మార్కెట్ అనేది 19,600 బిలో ఉంటే కూడా మనం పీఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు అండ్ క్వాంటిటీ తక్కువ పెట్టి మాత్రమే. బికాస్ మార్కెట్ అనేది ఈ రేంజ్ అంతా కూడా ఒక చాపీ రేంజ్, మార్కెట్ ఎక్కడి నుంచి అయినా కూడా రివర్సల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి సో 19,600 బిలో కూడా ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. బట్ పీఈ సైడ్లో క్వాంటిటీ తక్కువ పెట్టి అండ్ డౌన్ సైడ్లో 19,500 బిలో క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు అండ్ 19,451 బిలో క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు పీఈ సైడ్లో. ఇది మనకి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్నిఫ్టీ. సో క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. టెక్నికల్ అనాలిసిస్ అండ్ క్వాంటిటీ చాలా తక్కువ పెట్టి ట్రేడ్ ప్లాన్ చేయండి. నవంబర్ సిరీస్ అంతా కూడా మార్కెట్ అనేది ఆప్షన్ బయర్స్కి అయితే ప్రాఫిటబుల్గా లేకుండే సెకండ్ నుంచి అయితే మనం ఇక్కడ మనం చార్ట్ పైన చూసినట్టయితే ఇక్కడ చూడండి, నవంబర్ సెకండ్ నుంచి మార్కెట్ అనేది ఇది మనకి నవంబర్ 2 క్యాండిల్. సో దానికన్నా ముందు క్యాండిల్ రివర్సల్, కంప్లీట్లీ మార్కెట్ అనేది సైడ్ వేస్ అండ్ చాపీగానే ఉంది. కంప్లీట్లీ ఒక ట్రెండింగ్ మూమెంట్ అనేది లేదు కాబట్టి క్వాంటిటీ తక్కువ పెట్టి మాత్రం ట్రేడ్స్ అనేది ప్లాన్ చేస్తుండను. ఓకేనా? సో ఇది మనకి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ. ఆప్షన్ చైన్ కూడా చూసుకుందాం, టెక్నికల్స్ చూసుకుందాం కదా, ఆప్షన్ చైన్ కూడా చూసుకుందాం. సో ఇక్కడ మనం ఆప్షన్ చైన్ చూసామనుకోండి, ఫస్ట్ నిఫ్టీది సో 19,800 లెవెల్లో కాల్ సైడ్ అండ్ పుట్ సైడ్ చూద్దాం. సో ఇక్కడ మనకి డేటా వచ్చేసి కాల్ సైడ్ అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది, సో పుట్ సైడ్ వచ్చేసి వీక్గా కనిపిస్తుంది. సో 19,800 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అండ్ 19,700 మనకి సపోర్ట్ కనిపిస్తుంది యాజ్ ఆఫ్ నో. అండ్ ఇంకా డౌన్ సైడ్ 19,600 సపోర్ట్ కనిపిస్తుంది అండ్ 19,800, 19,900 రెసిస్టెన్స్ మనకి నిఫ్టీలో. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా కూడా పెడతాను. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూస్తుంటే మనకి అండ్ 43,800 లెవెల్ దగ్గర మనం చూసినట్టయితే ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ ఉంది మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ మనం చూసామనుకోండి, ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్. సో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది అండ్ 44,000 లెవెల్ రెసిస్టెన్స్ ఉంది అండ్ డౌన్ సైడ్లో 43,500 సపోర్ట్ లెవెల్ ఉంది బ్యాంక్ నిఫ్టీలో. అండ్ గ్లోబల్ మార్కెట్స్ కూడా చూసుకుందాం. సో ఇక్కడ నేను గ్లోబల్ మార్కెట్స్ కూడా పెడతాను. సో గ్లోబల్ మార్కెట్స్ వచ్చేసి యాజ్ ఆఫ్ నో గ్లోబల్ మార్కెట్స్ ఏం ఇండికేట్ చేస్తున్నాయి, సో డౌ ఫ్యూచర్స్ వచ్చేసి నెగిటివ్ చూపిస్తున్నాయి అండ్ నాస్డాక్ కూడా నెగిటివ్ చూపిస్తున్నాయి, యూరోపియన్ మార్కెట్స్ కూడా నెగిటివ్ చూపిస్తున్నాయి అండ్ గిఫ్ట్ నిఫ్టీ నెగిటివ్ చూపిస్తుంది. ఆల్మోస్ట్ ఆల్ ఏషియన్ మార్కెట్స్ కూడా నెగిటివ్ చూపిస్తున్నాయి. ఒకవేళ రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందనుకోండి, ఈ లెవెల్స్ కింద బ్రేక్ డౌన్ అయితే కొద్దిగా వెయిట్ చేయండి. గ్యాప్ డౌన్ కేసులో మార్కెట్ ప్రైస్ యాక్షన్ అబ్జర్వ్ చేయండి, దాని తర్వాతనే మార్కెట్లో ట్రేడ్స్ అనేది ప్లాన్ చేయండి. సో ఇక్కడ మార్కెట్ అనేది రేంజ్ బౌండ్లో ఉన్నాయి కాబట్టి గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందనుకోండి, ట్రెండ్ లైన్ బిలో మార్కెట్ ఓపెన్ అవుతుంది. ఒకవేళ మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయిందనుకోండి, వెంటనే జంప్ చేయకండి మార్కెట్లో 9:15 కిందే. సో మార్కెట్ అనేది 9:15 నుంచి అట్లీస్ట్ ఒక 10:15 వరకు మార్కెట్కి టైం ఇవ్వండి. మార్కెట్ అనేది వాలటైల్గా ఉంటుంది ఓపెనింగ్ సెషన్లో. సో ఆ లెవెల్స్ ఏదైతే ఉంటాయో ఆ టైంలో ఆ లెవెల్స్లో మార్కెట్ అనేది చాపీగా ఉంటుంది. సో మార్కెట్కి కొద్దిగా టైం ఇచ్చి మార్కెట్ సెటిల్ డౌన్ అయిన తర్వాతనే ట్రేడ్స్ అనేది ప్లాన్ చేయండి యాజ్ పర్ ప్రైస్ యాక్షన్. అండ్ నేను మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా షేర్ చేస్తూ ఉంటాను, డేటా షేర్ చేస్తుంటాను, టెక్నికల్ అనాలిసిస్ షేర్ చేస్తుంటాను. సో మీరు మన టెలిగ్రామ్ ఛానల్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో ఉంది అండ్ అక్కడి నుంచి మాత్రమే జాయిన్ అవ్వండి. సో సెర్చ్ చేసినప్పుడు ఫేక్ ఛానల్స్ కూడా ఉన్నాయి. సో మన ఛానల్స్ ఇక్కడ మనం చూసినట్టయితే ట్రెండ్ ట్రేడర్ తెలుగు అఫీషియల్ అండ్ టీఎం అని ఉంటుంది, అదొక్కటే ఛానల్ ఉంది మనకి అండ్ 2,790 సబ్స్క్రైబర్స్ ఉన్నారు యాజ్ ఆఫ్ నో. సో ఏదైతే కింద ఛానల్స్ కనిపిస్తున్నాయో ట్రెండ్ ట్రేడర్ తెలుగు విఐపి అని, ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, జస్ట్ యూజర్ నేమ్లో చిన్న లెటర్స్ అనేటివి లేకుంటే న్యూమరికల్ నంబర్స్ అనేది చేంజ్ చేసి క్రియేట్ చేస్తున్నారు ఫేక్ ఛానల్స్. ఇవన్నీ కూడా మన ఛానల్స్ కావు. ఓన్లీ ఒకటే ఛానల్ ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని తెలుగు అక్షరాలలో ఉంటుంది, అఫీషియల్ అండ్ టీఎం అని ఉంటుంది. సో బెటర్ మీరు ఏదైతే వీడియో కింద ఇచ్చిన లింక్ నుంచి అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న ఏదైతే లింక్ ఉంటుందో దాని నుంచి అండ్ కమెంట్ బాక్స్లో ఉన్న లింక్ నుంచి మాత్రమే జాయిన్ అవ్వండి. సో దట్ అది మీకు క్లియర్గా మన ఛానల్కి తీసుకెళ్తుంది కాబట్టి. అండ్ కంటెంట్ కూడా చూడండి, ఫ్యూ పీపుల్ అందరూ కూడా ఈ ఛానల్స్లో జాయిన్ అయ్యి మోసపోతున్నారు. ప్లీజ్
అవేర్నెస్ కోసం చెప్తున్నాను. సో ప్రతి వీడియోలో చెప్పలేను, బట్ ఇవాళ ఎందుకు చెప్తున్నానంటే లాస్ట్ వీకే నాకు ఒక సబ్స్క్రైబర్ కూడా చెప్పారు, సార్ ఇలా ఫేక్ ఛానల్స్ కూడా ఉన్నాయి, నేను దాంట్లో జాయిన్ అయ్యాను అని చెప్పి. సో ప్లీజ్ చూడండి, కంటెంట్ చూడండి. సో మన ఒకటే ఛానల్ ఉంది, మిగతా ఛానల్ అన్నీ కూడా మన ఛానల్ కావు. ఓకేనా? సో కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతోని మళ్ళీ మేము ముందుకు వస్తాను. దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.